హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు భగవద్గీతలోని మరో శ్లోకం నేర్చుకుందాము. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంత స్వనయో స్తత్వదర్శిభి. భావం వచ్చేసి సత్తు కనుక ఆత్మకు నాశనం లేదు, శరీరము అసత్తు కనుక దానికి నాశనం తప్పదు. నిశ్చయమైన ఈ రెండింటి నిర్ణయ విధానములు ఆత్మను దర్శించిన వారికి తెలిసి ఉండును. వివరణ వచ్చేసి మన శరీరంలో జీవాత్మయే కాక ఆత్మ అనునొకటి ఉన్నది. అది నాశనము లేనిది. నాశనము గల జీవాత్మ నివాసమున్న శరీరంలోనే నాశనం లేని ఆత్మ కూడా ఉన్నది. జీవాత్మ శరీరములో మారుచు నాశనము కాక ఉండినప్పటికీ మోక్షం పొందినప్పుడు నాశనం కావలసిందే. కావున జీవాత్మను క్షరుడు అనగా నాశనమగువాడు అనుచున్నారు. జీవాత్మ వలె కాక ఆత్మ శరీరములంతయు సమానంగా ఆవహించి ఉన్నను నాశనం లేదు. కావున దానిని అక్షరుడు, నాశనం లేని వాడు అన్నారు. అమృతుడైన ఆత్మ అన్ని జీవ శరీరాలయందు వ్యాపించి ఆయా జీవరాశుల తలలో కేంద్రం ఏర్పరచుకొని నివసిస్తూ శరీర నాడుల ద్వారా దాని శక్తిని శరీరమంతా ప్రసరింపజేయుచున్నది. అన్ని జీవ శరీరములయందు అవయములు పనిచేయుటకు ఈ ఆత్మశక్తి అవసరమగును. ఆత్మశక్తి లేనప్పుడు అవయములు పనిచేయవు. మనకు ఉపయోగపడు రేడియో, ఫ్యాను, లైట్లు, వివిధ రకముల పరికరములు పనిచేయుటకు విద్యుత్ అను శక్తి ఎలా అవసరమో అలాగే మన శరీర అవయములు పనిచేయుటకు ఆత్మ చైతన్యమను శక్తి ఉపయోగపడుచున్నది. ఆత్మ చైతన్యము లేని సజీవ శరీరం భూమి మీద ఉండదని తెలియాలి. జీవుడు సుఖదుఖములను అనుభవించుటకు గాని, శరీర అవయవాలు కదులుటకు గాని, శరీర అంతర్భాగములు పనిచేయుటకు గాని అన్నిటికీ ఆత్మశక్తి లేనిది కుదరదు. సమస్త శరీరములలో సారాంశమైనది ఆత్మ చైతన్య శక్తియే. కావున ఆత్మను సత్తు అని పిలిచేడివారు. ఆత్మ లేని శరీరం సత్తు లేనిది. కావున నిస్సత్తువైనదని, సత్తు పోయినదని అనేవారు. ప్రతి జీవరాశిలోనూ ఈ ఆత్మ గలదు. ఆవులో, ఏనుగులో, చీమలో, దోమలో, మనిషిలో అందరిలోనూ ఒకే విధమైన ఆత్మ గలదని తెలియాలి. ఆత్మ శరీరమంతా వ్యాపించి ఉన్నప్పుడు అన్ని అవయములు పనిచేయుచుండును. ఆ ఆత్మ ఒక్కో చేతిలోని ప్రసరింపలేదనుకోండి, అప్పుడు ఆ చేయి పనిచేయదు. అటువంటి వాడు పూర్వం నా చేయి సత్తుపడిపోయిందని చెప్పేవాడు. కాలక్రమాన సత్తు అను మాట బదులు సచ్చు అను మాటగా మారినది. అందువలన ఇప్పుడు కూడా చేయి పని చేయనివాడు నా చేయి సచ్చుపడిపోయిందని పలుకుట ప్రత్యక్షంగా ప్రమాణముగా గలదు. అట్లే నా కాలు సచ్చుపడిపోయిందనుట కూడా వినుచుందుము. ఆ పడిపోయిందని దేనినంటున్నామో అది ఏ ఆత్మశక్తి అని తెలియాలి. అది లేనిది ఏ మతస్థుని శరీరం పనిచేయదు. నాది ఈ మతము, నీది ఆ మతమని ఎన్ని భేదములు పెట్టుకొన్నను వారందరికీ ఆత్మ ఒక్కటే. అది మనుషులకే కాదు, అన్ని జీవరాశులలో కూడా ఉన్నది. జీవాత్మ ఎక్కడైతే ఉందో అక్కడ ఆత్మ కూడా ఉండవలేను. అందువలన జీవాత్మ వదిలిపోవు శరీరమును ఆత్మ కూడా వదిలిపోవచ్చున్నది. జీవాత్మ ఎచట ప్రవేశిస్తున్నదో ఆత్మ కూడా అచటనే ప్రవేశిస్తున్నది. మరణంలో జీవాత్మతో పాటు పోయిన ఆత్మ పుట్టుకతో జీవాత్మతో పాటు శరీరమందు ప్రవేశిస్తున్నది. అందువలననే మరణించిన శరీరమందు కదలికలు నిలిచిపోవును, మరియు పుట్టిన శరీరమున కదలికలు రావడం జరుగుతున్నది. శరీరములకు స్వయం చైతన్య శక్తి లేదు కనుక వాటిని అసత్తు అనుచున్నాము. స్వయం చైతన్య శక్తి గల ఆత్మను సత్తు అంటున్నాము. చైతన్యం లేని అసత్తైన శరీరములు కృషించి నశించి పోగలవని, సత్తైన ఆత్మ నాశనం కానిదని ఆత్మను తెలుసుకున్న వారికి పూర్తి అర్థమై ఉండును. సర్వ శరీరములకు దీపం లాంటిది ఆత్మ. అది ఉన్నదాని వలనే
కొందరు మంత్రి పదవులు, మరికొందరు కంత్రి పదవులు, కొందరు పోలీస్ ఇన్స్పెక్టర్లు, కొందరు కలెక్టర్లు, కొందరు దొంగలుగా అనేక విధములుగా మానవజాతి అనగలుగుచున్నది. అది తెలియక నేను పోలీస్ ఆఫీసర్నని కర్ర చేతితో పట్టుకొని ఆడిస్తూ ఆ ఆడించే శక్తి ఎవరిదో తెలియక విర్రవీగకూడదు. అట్లు నేను ఒక జడ్జినని నా చేతిలో కలమున్నదని నేను ఎట్లు వ్రాస్తే అట్లు జరుగునని అనుకోకూడదు. ఆ రాతకు ఉపయోగపడు శక్తి ఎవరిదో తెలియాలి. సర్వసాధారణంగా అందరూ నాలో ఉన్నది నా శక్తి కాక ఇంకెవరి శక్తి అని అనుకోవచ్చును. ఆత్మ జీవాత్మల విషయము తెలిసిన యేసును ఒకనాడు ముద్దాయిగా కోర్టులో నిలబెట్టిన దినమున ఆ జడ్జి నేనేమి చెప్పితే ఆ శిక్ష అమలు జరుగును అని చెప్పినప్పుడు యేసు ఇలా అన్నాడు, పైనుండి నీకు ఇవ్వబడి ఉంటే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు. ఆ మాట యందు ఎవరు స్వతంత్రులు కాదని, అందరికీ పై అధికారి అనగా ఆత్మ ఉందని స్పష్టమగుచున్నది. ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి.